హలో! దిస్ ఈజ్ శృతి రెడ్డి. వెల్కమ్ టు ది ఛానల్ శృతి రెడ్డి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో, ఎట్ లాస్ట్‌కైతే నేను నుమాయిస్ ఎగ్జిబిషన్‌కైతే వచ్చాను. సో, నుమాయిస్ ఎగ్జిబిషన్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నుమాయిస్ ఎగ్జిబిషన్ అనేది మనకి 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఇది వచ్చేసి లొకేషన్ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉంటుంది. సో, ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్. సో, మెయిన్‌గా అయితే క్యాష్ క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నియరెస్ట్ మెట్రో వచ్చేసి గాంధీ భవన్ అండ్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 టు నైట్ 10:30 అండ్ వీకెండ్స్‌లో 4 టు 11 వరకు కూడా ఉంటది. అండ్ మెయిన్‌గా అయితే క్యాష్ క్యారీ చేయండి. ఎందుకంటే మనకి అన్ని చోట్ల అయితే ట్రాన్సాక్షన్స్ అవ్వవు. అండ్ సిగ్నల్స్ కూడా కరెక్ట్ ఉండవు. ట్రాన్సాక్షన్స్ అనేది చాలా ప్రాబ్లమ్ అవుతుంది. మెయిన్‌గా అయితే క్యాష్ క్యారీ చేయండి. అండ్ వీకెండ్స్‌లో అయితే రాకండి. ఎందుకంటే వీకెండ్స్‌లో రావడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటారు. సో, ఎక్కువ వీక్ డేస్‌లో వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు క్రౌడ్ తక్కువుంటే. సో, క్రౌడ్ ఉండడం వల్ల చాలా అంటే అసలు ఎక్కడికెళ్ళినా గూడా చాలా వరకి చాలా ఉంటారు. సో, అందుకోసమని క్రౌడ్ లేనప్పుడు అంటే వీక్ డేస్‌లో రావడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనకి చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. క్లాత్ స్టోర్స్. సో, కొన్నిట్లలో రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో, ఈ ఈ మెటీరియల్ అనేది నాకు చాలా నచ్చింది. సో, మెటీరియల్ వచ్చేసి మనకి 1000 రూపీస్ చెప్పారు. సో, కలర్ కాంబినేషన్ గాని ఎవ్రీథింగ్ చాలా బావుంది. అండ్ కోఆర్డర్ సెట్స్ నేనిక్కడ కోఆర్డర్ సెట్స్ అయితే చూస్తున్నాను. ప్రైస్ 799 చెప్పారు. ఓకే. ఓకే అనిపించింది. కాకపోతే సో, ఇంకా మనం వెతికి తీసుకుంటే చాలా అంటే చాలా కలెక్షన్ అనేది ఉంటుంది. అండ్ చాలా ఓపికగా వెతికి ఓకే బావుంటదని చెక్ చేసుకొని తీసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చూపించిన డ్రెసెస్‌లో అయితే ఈ టాప్స్‌లో అయితే మనము సైజెస్ అయితే చూసి తీసుకోండి. ఎందుకంటే సైజెస్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అండ్ ప్రైస్ గూడా వచ్చేసి అవి జస్ట్ 600 మాత్రమే ఉన్నాయి. అండ్ వెస్ట్రన్ టాప్స్ ఇవి గూడా 600 ఉన్నాయి. సో, నాకైతే ప్రీవియస్‌గా చూసిన టాప్స్ అయితే చాలా నచ్చాయి వెస్ట్రన్ టాప్ కన్నా. అండ్ పాకిస్తానీ సూట్స్ ఇక్కడ పాకిస్తానీ సూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ మెటీరియల్‌లో లెమన్ యెల్లో కలర్ ఉంది. నాకు ఇంకా గుర్తుంది. చాలా అంటే చాలా బాగుందది. అండ్ ఈ వైట్ కుర్తీ కూడా చాలా క్లాసిక్‌గా ఉంది. ప్రైస్ ఇది కూడా అరౌండ్ 600 ఏదో ఉంది. సో, బావుంది. అండ్ ఈ స్టోర్‌లో అయితే 150 నుండే వెస్ట్రన్ టాప్స్, టీ షర్ట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. చాలా కలెక్షన్ ఉంది. చాలా ఓపికగా వెతుక్కొని మనకేది సెట్ అవుతుందనేసి తీసుకుంటే బెటర్. కానీ కలెక్షన్ అయితే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ బాందిని సూట్స్ ఎవ్రీథింగ్. సో, ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ లైక్ 599 అలా ఉన్నాయి. చాలా బావున్నాయి. క్లాత్ ఎవ్రీథింగ్ బాందిని సూట్ గురించి తెలిసింది. సో, ప్రెజెంట్ ఈ వర్క్స్ అయితే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అంటే ప్లెయిన్ బ్లౌజెస్‌కి అటాచ్ చేస్తున్నారు కదా! సో, వాటి ప్రైస్ అయితే 1500 చెప్పాడు. అండ్ లోపల ఇంకా కొంచెం తక్కువ స్టోన్ వర్క్‌తో అయితే ఉన్నాయి. అవి 1000 రూపీస్ చెప్పారు. అండ్ ఈ స్టోర్‌లో మనకి టీ షర్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్స్ అనేది మనకి 250 నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో, ఓకే బావున్నాయి. కానీ వెతికి లైక్ మనం ఎక్కడైనా గూడా ఏం జేయాలంటే ఫస్ట్ మనకేది సెట్ అవుతుందనేసి పూర్తిగా ఓపికగా వెతుక్కొని తీసుకోవాలి. ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది. సైజెస్ గూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో, చూసి తీసుకోవాలి. అండ్ ఫుట్‌వేర్ కలెక్షన్ గూడా ప్రైజెస్ మనకి 250 నుండి స్టార్ట్ అయ్యాయి అక్కడ. సో, బావున్నాయి ఫుట్‌వేర్ కలెక్షన్ గూడా. సో, ఇదొచ్చేసి ఖాదీ మహోత్సవం. లోపలికెళ్తే మొత్తం ఏవైతే హ్యాండ్‌మేడ్ అంటే వాళ్ళు ఓన్‌గా లైక్ రెడీ చేసిన ఐటెమ్స్ అయితే ఉన్నాయి. సో, ప్రైజెస్ కూడా ఓకే బావున్నాయి. సో, సో, బయట మనకి ఇప్పుడు ఏదైతే ఎగ్జిబిషన్‌లో ఉన్నాయో కలెక్షన్, అంత కలెక్షన్ లేదు. కాకపోతే ఇదేంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నారు. సో, క్లాత్స్ అవన్నీ అయితే బావున్నాయి క్వాలిటీ. సో, క్వాలిటీ పరంగా అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటాయి. సో, బావున్నాయి. అండ్ లైక్ ఎవ్రీథింగ్ ఫుడ్ ఐటెమ్స్ కానీ బ్యాగ్స్ లైక్ ఫుట్‌వేర్ కూడా ఉంది. సో, ఐటెమ్స్ అన్నీ చాలా బావున్నాయి. ఓకే. వీళ్ళంతా ఓన్ సెల్లర్స్ అనుకుంటా. అండ్ ఇక్కడ ఏంటి అంటే జ్యువెల్లరీ కూడా మనకి ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ జ్యువెల్లరీ అండ్ టాయ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చర్‌గా క్లాత్స్ కానీ లైక్ ఫుడ్ ఐటెమ్స్ అండ్ హోమ్ డెకర్స్ అన్నీ గూడా ఓన్ మ్యానుఫ్యాక్చర్‌వే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆయుర్వేదిక్ ఆయిల్, సోప్స్ అండ్ డోర్ కర్టెన్స్ అండ్ కీ చైన్స్. ఇక్కడ ఈ గణేష్ ఐడల్ అయితే ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బావుంది. ప్రైస్ 350 చెప్పారు. సో, అదొచ్చేసి ఓన్ మ్యానుఫ్యాక్చర్.
మంచి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులైతే వస్తాయి కదా! సో, రోబోటచ్‌కెళ్ళి మంచిగా మసాజ్ చేపించుకోవచ్చు. చాలా ఎక్విప్‌మెంట్ అయితే ఉంది రోబోటచ్ వాళ్ళది. సో, ఎళ్లి మంచిగా ఒక 10 మినిట్స్ మసాజ్ చేపించుకొని, లెగ్ మసాజ్, బాడీ మసాజ్ చేపించుకొని బయటికి రావచ్చు. మళ్ళీ తిరగొచ్చు. ఓకే. ఇదైతే బెడ్‌షీట్ స్టోర్. సో, ఇక్కడ బెడ్‌షీట్స్ అన్నీ చాలా కలెక్షన్ ఆఫ్ బెడ్‌షీట్స్ ఉన్నాయి. సోఫా కవర్స్, బెడ్‌షీట్స్ ఇవన్నీ చాలా కలెక్షన్ ఉన్నాయి. 999కి 3 బెడ్‌షీట్స్ కమ్ 4 పిల్లో కవర్స్ అండ్ బై వన్ గెట్ వన్ ఇలా అయితే ప్రైజెస్ ఉన్నాయి. అంటే ఇలాంటి ప్రైజెస్ ఉన్నాయక్కడ. నెక్స్ట్ అయితే ఫుడ్ సెక్షన్‌కైతే పోయినాం. అంటే చాలా ఆకలి ఉండే. మన తిందామని పోయినాం. కానీ ఈ క్రౌడ్‌ని చూసి అసలు ఆకలి కూడా చచ్చిపోయింది. అంటే చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. సో, ఇక్కడ చాలా ఉన్నాయి ఫుడ్ వెరైటీస్ పిస్తా హౌస్ కానీ, చాట్స్, పాపడ్ అండ్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కనీసం కూర్చొని తిననీకి అంటే సిట్టింగ్ స్పేస్ కూడా లేకుండా ఉన్నాయి. అంటే అంత క్రౌడ్ ఉన్నారు. సో, ఫుడ్ కూడా అంత ప్రాపర్‌గానే ఏం అనిపించలేదు నాకు ఆ టైంకి. మేబీ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్లేమో, అంటే ఫాస్ట్‌గా చేసిస్తున్నారు కదా! సో, ఇంకా నేను తినాలి అనుకోలేదు. అండ్ ఈ స్టోర్ ఇది హ్యాండ్ క్రాఫ్ట్ వుడెన్ స్టోర్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ నాకు యూనిక్‌గా అనిపించాయి. సో, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇక్కడ. సో, ఇక్కడ కొన్ని ఐటమ్స్ అంటే చిన్న చిన్న ఐటమ్స్, చిన్న చిన్న హ్యాండ్ క్రాఫ్ట్ వుడెన్ ఐటమ్స్ అయితే ఏవైతే ఉంటాయో సో, డైలీ యూస్‌కి అవి చాలా బాగున్నాయి. సో, క్యూట్ అనిపించినాయి. సో, ఇక్కడ ఇది వచ్చేసి హ్యాంగింగ్ కానీ నెక్స్ట్ ఇక్కడ నేను ఒకటి బాక్స్ చూసాను. బ్యాంగిల్ బాక్స్ అంట చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. అండ్ ఈ పోపుల డబ్బా. సో, పోపుల డబ్బా కూడా చాలా బాగుంది. ప్రైస్ అరౌండ్ 1500 చెప్పాడు. కానీ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక స్వింగ్ ఉంది. ఆ స్వింగ్ అయితే 35,000 చెప్పాడు. కానీ చాలా క్యూట్ అనిపించింది. అండ్ గేమ్ సెక్షన్లో కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. అసలు నేను గేమ్ సైడ్ అసలు ఒక్క రైట్ సైడ్ కూడా పోలేదు. బయట ఉన్న గేమ్స్ మాత్రమే చూశాను. సో, ఈ షూట్స్ కానీ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి అసలు. అది ఒక్కొక్కటి 250 అలా చెప్పాడు. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ క్లిప్స్ కానీ బ్యాంగిల్స్ కూడా మనకి ప్రైస్ అరౌండ్ 50 రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. కానీ బాగున్నాయి. ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ, ఆక్సైడ్ జ్యువెలరీ చాలా బాగున్నాయి. కాకపోతే బయట మనకి ఏదైతే ఎగ్జిబిషన్ ముందు మనకి ఉన్నాయో అక్కడ ఆక్సైడ్ జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా మనకి రీజనబుల్ ఉన్నాయి అక్కడ. అండ్ ఇవి కూడా ఓకే. కాకపోతే అక్కడ ప్రైజెస్తో కంపేర్ చేస్తే మాత్రం ఇవి కొంచెం హై ఉన్నాయి. సో, ఈ స్టోర్లో వచ్చేసి మనకి హోమ్ డెకర్, వాల్ డెకర్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సమ్ ఐడల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. సో, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. కాకపోతే మేబీ పెట్టవచ్చు, ఎందుకంటే అంత యూనిక్గా ఉన్నాయి. సో, క్వాలిటీ కూడా బాగుంటాయి. లైక్ చూడండి ఎంత బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఐడల్స్ కూడా లైక్ బాగున్నాయి. సో, నేనైతే ప్రైజెస్ అడగలేదు, ఎందుకంటే అంత మనకు అవసరం లేదనిపించింది. కాకపోతే బాగున్నాయి. సో, హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ప్రైజెస్ 250 నుండి స్టార్టింగ్ ఉన్నాయి. సో, అంటే హ్యాండ్ బ్యాగ్ని బట్టి కాస్ట్ అయితే ఉంది. సో, 250 నుండి 3000, 4000 వరకు కూడా ఉన్నాయి. అండ్ కప్స్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్ కప్స్ ఉన్నాయి. 100కి 3 కప్స్ అయితే ఇచ్చాడు. సో, ప్రైస్ కూడా నాకైతే రీజనబుల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగున్నాయి కప్స్ అక్కడ. ఈ స్టోర్లో అయితే మనకి పోస్టర్స్ అండ్ చిన్న డివోషనల్ ఐడల్స్ అండ్ చిన్న ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో, చూడండి ఎంత బాగున్నాయో లైక్ ఫ్రేమ్స్. అండ్ ఈ స్టోర్లో ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. సో, చాలా వర్క్ అయితే ఈ ఫ్లవర్స్ని నేను ప్రతి ఒక్కరి చేతిలో చూశాను. అసలు బాగున్నాయి. సో, మొత్తం ఎగ్జిబిషన్లో అయితే బిగ్గెస్ట్ ఫుట్వేర్ స్టోర్ అయితే ఇదే. సో, ఇక్కడ ఆల్ వెరైటీ ఆఫ్ ఫుట్వేర్ కలెక్షన్ ఉంది. అండ్ ఏంటి అంటే ప్రైజెస్ కూడా మంచిగానే ఉన్నాయి. సో, అంటే నాకైతే ఎక్కువ అనిపించాయి ప్రైజెస్ బయట కంపేర్ చేస్తే. సో, మేబీ క్వాలిటీ అయితే ఓకే. కాకపోతే ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించినాయి.
అంత పెట్టాల్సిన అవసరం లేదేమో మేబీ, ఎందుకంటే బయట స్టోర్స్లో కూడా అంత ఏం లేవు. లైక్ ఇక్కడ ఎగ్జిబిషన్లో సమ్ అంటే ఫారెస్ట్ థీమ్ వాళ్ళు చూడండి ఎంత క్యూట్గా అంటే యానిమల్స్ థీమ్లో అయితే పెట్టారు. సో బాగుంది. అండ్ లోపల అంటే లైక్ అటవీ శాఖ వాళ్ళైతే ఏదైతే అంటే అక్కడ ఎలాంటి స్పెషల్స్ ఉంటాయో అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ లోపల పోస్టర్స్ అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఎగ్జిబిషన్ మొత్తం తిరగడానికి ఇలా ట్రైన్ కూడా ఉంటుంది. సో ఓపిక్గా లేని వాళ్ళు మంచి ఎగ్జిబిషన్ అనేది ఒక రౌండ్ డేస్ రావచ్చు అందులో. సో ఫైనల్లీ నా షాపింగ్ అయితే అయిపోయింది. అంటే ఇంకా అయిపోలేదు, కాకపోతే ఇంకా నేను చాలా అలసిపోయినా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.